అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. పోయిన ఒక సంవత్సరంలోనే 450 మంది మన నిజామాబాద్ జిల్లాలో రోడ్ యాక్సిడెంట్లో చనిపోయారు. 450 మంది. కోవిడ్ టైంలో నిజామాబాద్లో చనిపోయింది 300 మంది. కానీ రోడ్ యాక్సిడెంట్లో ప్రతి సంవత్సరం 450, 500 మంది చనిపోతున్నారు. యాక్సిడెంట్ అంటే ఒక మనిషి ప్రాణం పోవడం కాదు. ఒక ఫ్యామిలీలో ఇన్కమ్ ఎర్నర్ ఎవరైతే ఉన్నారో ఒక ఫ్యామిలీ రోడ్డు మీద పడడం లాంటిది. సో అటువంటి యాక్సిడెంట్స్ని కాకుండా ఉండాలి అంటే మనం రోడ్ రూల్స్ ఫాలో అవ్వాలి. హెల్మెట్ వేసుకోవడం, సీట్ బెల్ట్ ధరించడం, స్పీడ్ లిమిట్లో వెళ్ళడం, ఇట్లాంటివి మనం పాటించాల్సిన రూల్స్. ఈ సే నో టు డ్రగ్స్, సే ఎస్ టు లైఫ్ అనే కాన్సెప్ట్ అసలు యాక్చువల్లీ ఏంటి అంటే మనం డ్రగ్స్ కాదు దూరం, జీవితానికి దగ్గరగా ఉండాలి. డ్రగ్స్ వద్దు, జీవితం వద్దు అనేది కాన్సెప్ట్. కానీ మనం పిల్లలకి అర్థమయ్యేది, మీకు అందరికీ ఈజీగా అర్థం అవ్వాలని స్పోర్ట్స్ చెప్పాం. డ్రగ్స్ నుంచి దూరంగా, స్పోర్ట్స్కి దగ్గరగా. సే నో టు డ్రగ్స్, సే ఎస్ టు స్పోర్ట్స్. సో అసలు యాక్చువల్లీ కాన్సెప్ట్ ఏంటి? సే నో టు డ్రగ్స్, సే ఎస్ టు లైఫ్. కానీ మనం చేసేది ఏంటి? సే నో టు డ్రగ్స్, సే ఎస్ టు స్పోర్ట్స్. ఎందుకు స్పోర్ట్స్? మీరు అంటారు, సార్ ఇంట్లోకి వెళ్తేమో అమ్మ నాన్నలేమో చదువుకోమంటారు, మీరేమో ఇక్కడ ఆడుకోమని మమ్మల్ని పిలుస్తున్నారు అంటారు. అంటారా? చదువుకోమని అంటారు కదా. మేము ఆటలు ఎందుకు చదువుకో అంటారు. మరి సార్ మీరు సిపి సార్ మీరు వచ్చి ఇట్లా చెప్తున్నారు, ఇంట్లో పేరెంట్స్ ఇట్లా అంటారు. మీ పేరెంట్స్ కూడా చెప్పండి. స్పోర్ట్స్ ఎందుకు ముఖ్యం అంటే మన బాడీలో ఆక్సిజన్, ప్రాణవాయువు ఎక్కువ తీసుకునే ఆర్గాన్ ఏమైందో ఉందంటే అవయం బ్రెయిన్. అన్నిటికన్నా ఎక్కువ ఆక్సిజన్ బ్లడ్ సప్లై కావాల్సింది బ్రెయిన్కి, బుర్రకి. బుర్ర బాగా పనిచేస్తేనే కదా బాగా రాసేది ఎగ్జామ్లో. బుర్ర పని చేయకుండా ఎగ్జామ్ రాస్తారా? రాయం కదా. సో బ్రెయిన్కి ఆక్సిజన్ రావాలి, బ్లడ్ సప్లై కావాలి అంటే ఎట్లాగంటే స్పోర్ట్స్ ఆడడం వల్ల బాడీలో ఆక్సిజన్ కన్సంప్షన్ పెరుగుతుంది, బ్లడ్ స్పీడ్గా వెళ్తుంది. మనం స్పోర్ట్స్ ఆడడం వల్ల మన బ్రెయిన్కి బ్లడ్ సప్లై పెంచొచ్చు. అందుకోసం స్పోర్ట్స్ ఆడమనేది. స్పోర్ట్స్ ఆడితే ఆ ఇంపాక్ట్ వల్ల చదువు కూడా ఇంకా బాగా చదువుతారు. సో అందుకోసం మేము స్పోర్ట్స్ని ఎంకరేజ్ చేస్తున్నాం. అదే విషయం మీ పేరెంట్స్ కూడా చెప్పండి. స్పోర్ట్స్ ఆడమన్నాం రాత్రి దాకా కాదు, మన టైం ఉంటుంది, సాయంత్రం దాకా స్పోర్ట్స్ ఆడాలా, చదువుకునే టైంలో చదువుకోవాలి. అట్లా చదువుకొని ముందుకెళ్ళాలి. మనం చాలామంది మన గవర్నమెంట్ స్కూల్లో చదువుకొని ఐఏఎస్, ఐపీఎస్ లైన్లో ఉన్నారు. అందులో నా స్నేహితుడు ఒకతను ఉన్నాడు, సైదులు అని, మహబూబాద్ జిల్లా, సూర్యాపేట జిల్లా. అతను చిన్నప్పటి నుంచి 1st to 10th క్లాస్ ఒక చెట్టు కింద గవర్నమెంట్ స్కూల్లో చదివాడు. కానీ కసితో ఫస్ట్ ఉస్మానియా యూనివర్సిటీలో ఇంజనీరింగ్ చేశాడు. తర్వాత నాతో పాటు ఐపీఎస్ వచ్చింది. సో మీరు ఒక ఎయిమ్ పెట్టుకుని కష్టపడి చదివితే ఎటువంటి డిఫికల్ట్ ఎయిమ్స్ కానీ, ఎటువంటి మీ ఎయిమ్స్ కానీ, ఎటువంటి కష్టాలు కానీ మిమ్మల్ని ఆపలేవు. మీరు కంపల్సరీగా సక్సెస్ అవుతారు. మీ మీదే నాకు ఆ నమ్మకం ఉంది. అట్లానే మళ్ళా ఒకసారి మన పోలీస్ అమరవీరుల త్యాగాన్ని గుర్తు చేసుకుంటూ వాళ్ళు చేసిన త్యాగం వృధాగా పోదు. వాళ్ళు చేసిన త్యాగం కోసం, వాళ్ళు త్యాగం మన కోసం చేశారు. అటువంటి సొసైటీ మనం వాళ్ళ త్యాగం గుర్తుపెట్టుకుంటామని ఎప్పుడు మనమే ప్రామిస్ చేసుకోవాలి. మీరు ఎవరికో ప్రామిస్ చేయాల్సిన అవసరం లేదు, మీకు మీరే ప్రామిస్ చేసుకోవాలి. ప్రామిస్ చేసుకుని మంచి పదంలో వెళ్తూ మీకు ఎటువంటి యాంటీ సోషల్ ఎలిమెంట్ కానీ, ఎటువంటి ఇల్లీగల్ యాక్టివిటీ జరుగుతున్నా డైల్ 100 మీకు కానీ లోకల్ మీ టీచర్స్ ద్వారా కానీ మాకు ఇన్ఫర్మేషన్ ఇస్తే తప్పకుండా యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. లాని అబాయిడ్ అవ్వడం, లాని ఫాలో అవ్వడం కానివ్వండి, ఇటువంటి చిన్న చిన్న విషయాల ద్వారా వాళ్ళకి మనం అసలైన నివాళులు అర్పించవచ్చు. క్రైమ్ అంటే
డ్రగ్స్ మన చుట్టుపక్కల ఎక్కడైనా ఉంటే డ్రగ్స్ అమ్ముతున్నా కొంటున్నా మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా డ్రగ్స్ బానిసలైనా లోకల్ పోలీస్కి ఇన్ఫర్మేషన్ ఇస్తే తప్పకుండా వాళ్ళని శిక్షించడం మా ఏం కాదు, మా ఉద్దేశం కాదు. ఎవరైతే కన్స్యూమర్స్ ఉన్నారో వాళ్ళని మార్చి డీ అడిక్షన్ సెంటర్ చేసి పంపించి మళ్ళీ వాళ్ళని తీసుకొచ్చి సొసైటీలో యూస్ఫుల్ పర్సన్స్గా చేయాలనే ఉద్దేశంతోనే మేము ఇన్ఫర్మేషన్ అడుగుతున్నాం. అట్లా డ్రగ్స్ మీద కానివ్వండి, ఇంకొక విషయం ఇందాక సైబర్ క్రైమ్, మీ పేరెంట్స్కి చాలా విషయాలు తెలియకపోవచ్చు. ఎట్లా క్రైమ్ జరుగుతుంది, ఎట్లా మోసం చేయొచ్చు. మాకు ఫోన్ ద్వారా ఫోన్ చేస్తారు, సార్ మీకు లాటరీ తగిలిందని ఫోన్ చేస్తారు, లేదంటే మిమ్మల్ని అరెస్ట్ చేస్తామని ఫోన్ చేస్తారు. ఇటువంటి క్రైమ్స్ నమ్మొద్దు అని ఇంట్లో తల్లిదండ్రులకు చెప్పే బాధ్యత మీరు తీసుకోవాలి. ఎందుకంటే పోలీసు వారు ఎవరు ఫోన్ చేసి అరెస్ట్ చేయరు, లేదంటే మీకు లాటరీ జరిగిందని ఎవరో ఫోన్ చేసి చెప్పరు. ఇవన్నీ సైబర్ క్రిమినల్స్. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.